సప్తగిరులపై చేసి ఉన్నారు. మరి ఈ రోజు మన మార్కాపురం పట్టణంలో చక్కగా తేరు బజార్లో చేస్తూ ఉంటాం కదా, ఆ తేరు బజార్లో ఉన్నటువంటి గొంట లక్ష్మీ శ్రీనివాస్ వారికి చక్కగా ఏం చేశారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ముందుగా విశ్వసేన ఆరాధన గావించుకొని ఆ తర్వాత ఆయన పర్మిషన్ తోటి ఒక పెద్ద ఆయనను కలవాలి, ఒక పెద్ద ఆయనను సేవించాలి, ఒక పెద్ద ఆయనతో మాట్లాడాలి అంటే ముందుగా వాళ్ళ పిఏని అడగాలి కదా. ఎప్పుడు ఉంటారయ్యా ఖాళీగా, కొంచెం మేము మాట్లాడాలి, కొంచెం మా పనులు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము సేవించుకోవడానికి ఎప్పుడు మీ స్వామి మాకు అనుగ్రహం ఇస్తారు అంటూ ముందుగా విశ్వసేన ఆరాధన సేవించుకోవడం జరుగుతుంది. శ్రీధన్య శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి అనుగ్రహ భూషణంగా ఈ కైంకర్యాదులను వారి పర్మిషన్ తోటే సేవింపజేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.
జాడతోడని చెలను సమర్పయామి జాడతోడని చెలను సమర్పయామి విశ్వానకు ఆవాహనమిదే అంతా మంచి జరుగుతుంది. శుభం శుభం. అక్కడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడే. మీరు కూడా మీరు ఇక్కడ కూర్చోండి. తల్లి ఆకాశరాజుది జన్మమే ధన్యం. ధరణీదేవిదే పుణ్యఫలము. ఇప్పుడు ఒక సత్యము చెబుతా, ఇంకొక గడియ తదుపరి చెడకు. యోగిని మాత ఒకరు వచ్చి పెంచి ముచ్చటాలాడేదరు. అరమరలేక సరియే అన్ని తల్లి అంతా శుభమే జరుగుతుంది. మీ చింతలన్నీ శీఘ్రమే మీ కళ్యాణము జరుగును. నా వాక్కులపై విశ్వాసం ఉంచండే తల్లి. మీరు మీ రాజ్యం సల్లంగా ఉండాలే తల్లి. నన్ను ఘనంగా పొందండే తల్లి. నేను పోయి వచ్చదనే తల్లి. నిన్ను ఘనంగా పంపించడం తల్లి.
గోమ బియ్యం చాటెడు బియ్యం చాటడు వరహాలు ముత్యాలు మీ పిన్ని పళ్ళొచ్చు చూడడానికి వచ్చాడే తల్లి ముల్లోకములో నారాయణుడు నీతో బయలుదే మారడానికి వచ్చాడే తల్లి వచ్చేసాడు చాట నిండా ముత్యాలు రత్నాలు పోయండే తల్లి నన్ను ఘనంగా పంపించండే తల్లి నీకంతా శుభమే జరుగును లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందే తల్లి శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. ఆ ఏడుకొండల వాడే సప్తగిరులు దిగి వచ్చి ఇక్కడ ఏం చేశారు? ఎందుకు ఏం చేశారు? ఆర్తితో ప్రార్థన చేస్తే నా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు అని ఆర్తితో వ్యామోహుడు కదా పరమాత్మ. ఆ ఆర్తితో వ్యామోహం కొద్ది చక్కగా వచ్చి మనం చేసేటటువంటి చిన్నపాటి కైంకర్యాన్ని గైకొంటూ ఉన్నారు. మరి అందులో భాగంగా పెరుమాళ్ళు ఏం చేశారు? ఆయన చక్కగా తిరుమంజన సేవ గావించడం జరిగింది. మరి ఎరుకల స్వామి వేషాన్ని ఎందుకు ధరించారు శ్రీనివాసులు అంటే ఆ లక్ష్మీ పిరాటి స్వామిని వదిలి భూలోకానికి వస్తే ఆమె వెతుక్కుంటూ భూలోకానికి ఏం చేశారు పరమాత్మ. మరి ఎప్పుడో రామావతారంలో వేదవతికి మాట ఇచ్చారు, ఏమని? కళ్యాణం చేసుకుంటాను అని. ఆ వేదవతికి ఇచ్చిన మాట కోసమే ఈయన శ్రీనివాసుడిగా, ఆ వేదవతి పద్మావతిగా అవతరించి ఈ కలియుగంలో కళ్యాణ కైంకర్యాన్ని గావించుకోవడం జరుగుతుంది. అయితే ఈయన ఏమి లేనివాడు జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్సు ఇన్ని షడ్గుణాలు కలిగినటువంటి పరమాత్మ సంపద లేదా అంటే సంపద కలిగి ఉన్నాడు. కానీ అమ్మ విడిచి వచ్చినట్లుగా స్వామి దగ్గర ధనం లేదు అని బాహ్యంగా తెలియజెప్పటం. అలా కుబేరుడు వద్ద అప్పుగా తీసుకొని ఆయన కళ్యాణాన్ని భూలోకాలలో ఉన్నటువంటి తన బిడ్డలైనటువంటి జీవాత్మలందరికీ ఆహ్వానం పలికి కళ్యాణాన్ని జరిపించుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఖర్చండి? అంతా వంట వాళ్ళే పెట్టుకుంటున్నారు కదా. మరి మీకు ముడిపెట్లు కడుతున్నారు అంటే ముడుపు కట్టేటటువంటి ధనం అంతా కూడా మా ఆచార్యుల వారు అనుగ్రహించినటువంటి సేవలకు, భాగవత సేవకు, ఆచార్య సేవకు, భగవంతుడి సేవకు వినియోగించడం మాత్రమే జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాత్రం సేవకులే. వాళ్ళందరికీ బాహ్యంగా కోట్లు కోట్లు ఆస్తులు ఉన్నా, ధనాలు ఉన్నా, సంపదలు ఉన్నా, భూములు ఉన్నా సేవ చేయాలి అనేటటువంటి ఆర్తితోటే ఇక్కడికి వచ్చి ఎటువంటిది ఆశించకుండా సేవలు చేస్తూ ఉన్నారు. అలా ఆ వచ్చినటువంటి ధనం అంతా కూడా వినియోగించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు ముడుపు కైంకర్యాన్ని గావించుకున్నాం. జై శ్రీమన్నారాయణ. కొంచెం చెప్పేటప్పుడు ఆరోగ్యంగా ఉంటే మనం ఏం చేస్తున్నాము? శ్రీనివాసుల పద్మావతి ప్రేమ
వేడుకల మహోత్సవాన్ని చేస్తున్నాం. ఒకసారి బయట ఐదుగురు అంటే అందరం చక్కగా అన్నింటిలో పాల్గొన్నాము. పరమాత్మ సేవగా స్వీకరిస్తాము. జై శ్రీమన్నారాయణ. ఏనుగు పైన అంబారి కట్టి చక్కని పూలతో అలంకరించి మరి మా స్వామి అక్కడి నుంచి వచ్చాడు. అసలే నీలమేఘవర్ణుడు. ఎప్పుడు ఎవరిని కరుణిద్దామా అని వర్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మేఘం ఎలా అయితే ఉన్నవాడు లేనివాడు పూరి గుడిసెల మీదే మేడ అని గమనించక వర్షిస్తుందో ఆ విధంగా మా పెరుమాళ్ళు కూడా అందరికీ కరుణను వర్షింపజేస్తూ ఉంటాడు. ఆ విధంగా అంత కరుణామయుడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు, మీ అమ్మాయిని కళ్యాణం చేసుకోవడానికి. మరి స్వామికి ఏమేమి మర్యాదలు, ఏమేమి అరేంజ్మెంట్లు ఏం చేశారేంటి? మీకు ఏం కావాలో, మీ అబ్బాయికి ఏమి ఇష్టాలో మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చి అన్ని చేసేవాడు. నాకు ఇప్పుడు మాకు తెలిసింది, మాకు చేతనైంది మేము చేసాము. అది విషయం. చెప్తే చేసేది ముందు మేము చేసాము. మీ అబ్బాయికి ఏమి ఇష్టం అనేది మాకు తెలియదు కదా. మా స్వామి ఇష్టాలు కనుక్కోకుండానే, మా స్వామి కళ్యాణ గుణాలు కనుక్కోకుండానే, మా స్వామి కురిపించేటటువంటి కరుణలు కనుక్కోకుండానే, మా స్వామికి ఉండేటటువంటి ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, బలము ఏమి కనుక్కోకుండానే మీ అమ్మాయిని ఇవ్వడానికి సంసిద్ధమే కదా. ఏడు తరాల వాళ్ళని చూసి ఇవ్వాలంటారు కదా. మరి మమ్మల్ని ప్రశ్నిస్తారేమిటి? అవి ఎవరి ద్వారా ఎవరెవరి ద్వారా కనుక్కోవాలో కనుక్కునే కదా మా ఇంటి దాకా మీరు ఏం చేశారు? మేము ఆ గుణగణాలన్నీ కనుక్కున్నాం కానీ ఇష్టాలు కనుక్కోలేదమ్మా. మీ ఇష్టాలు ఏంటో చెప్పండి. ఏమి ఇష్టాలేమ్మా? అప్పుడు తులసి
వచ్చారమ్మా? అంతటి దయామయుడు కరుణామయుడు అనే మేము కూడా మీ సంబంధానికి వచ్చామమ్మా. నల్లటి వాడైనా మేము ఒప్పుకున్నామమ్మా. ఈ అమ్మాయికి ఒక చోట కూడా కాలం నిలవదమ్మా. ప్రతి చోట ఇక్కడ పెడుతుంది, వచ్చేసిందమ్మా, ఇంకో చోట మళ్ళీ వెళ్ళిపోతుంది. తెలిసిన వారు ఎవరు మెచ్చెదరు? వచ్చేస్తారో చేపల వాసన. అయినా మా స్వామి చుట్టే అమ్మలు ఉంటారు కదా. కాదు మనం అది చూసి మీరు బాగా మార్చేశారు. చేశారు మీ మా చాలా చక్కది, అందమైనది, సౌందర్యవతి, లావణ్యము, అంతేనా ఇంకా దయగల తల్లి, వాత్సల్యము, దయ, ప్రేమ అన్ని గుణాలు కలిగింది అమ్మ. గుణాలతో పాటు సౌందర్య రాశి, లావణ్యం, అంత అందగత్య. మా స్వామి మా అమ్మాయి ఇంటికి వస్తే సిరి సంపదలు కుట్టుకుంటాయి మీకంతా. అన్నట్టు మా స్వామి కూడా ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడైనా గాని స్వామి అనగానే వాళ్ళ నాన్న ఎక్కడ పడితే అక్కడ అడుగుతాను, స్వామి చూపించాలి నువ్వు అనగానే. అందుకని ఇందులేని సందేహం ఎందులకు, ఎన్నెందు వెతికినా అందరికీ చక్రి అని చెప్పేసి ఆయన ఏ సమయంలో భక్తుడు ఏ రూపంలో అడుగుతాడో, ఎలా అడుగుతాడో అని ఎంత అలంగా ఉండి మా స్వామిని తీసుకొచ్చి మా అమ్మల్ని కలుపుకొని తీసుకొని వెళ్తున్నందుకు జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీరు చక్కగా ఎప్పుడు కూడా మన పిల్లలకు కళ్యాణంలో ఇక్కడ ఎదురుగోడ మహోత్సవాన్ని చేయించుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, తల్లిదండ్రులే మనతో చేయించుకుంటున్నారు. తల్లిదండ్రులకి శరీరాన్ని ఇచ్చి ఒక జన్మ తల్లిదండ్రులా? కాదే, అనేక జన్మలకు మనం ఎన్ని జన్మలకు మనము కర్మలు చేసుకొని పుడుతూ ఉన్నామో అన్ని జన్మలకు తల్లిదండ్రులైనటువంటి ఆ జగన్నాథుడు, ఆ అమ్మ, వాళ్ళకే మనము వెతుకోల కైంకర్యము, పసుపు తెచ్చేది, బియ్యం చెరిగేది, కళ్యాణ ఘట్టాలన్నీ కూడా చేసే భాగ్యాన్ని, తల్లిదండ్రులకు చేసే భాగ్యాన్ని పొందుతున్నాము. అటువంటి దయ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆ లక్ష్మీనారాయణులు. అటువంటి దంపతులు వేంచేసి ఉన్నారు కనుకనే వారు వైకుంఠంలోనే ఉండగా క్షీరాబ్ది వరకు వచ్చి, క్షీరాబ్ది నుంచి విభవావతారాలుగా, ఇప్పుడు అంతర్యామిగా, అలాగే ఇప్పుడు అర్చారూపంగా కలియుగంలో అందరికీ సుఖతరంగా సులభంగా అందరూ సేవించుకొని తరించాలి అని పెరుమాళ్ళు చక్కగా అర్చారూపాన్ని దాల్చి వచ్చి విగ్రహ రూపంగా మనకి ఇక్కడ వారు కైంకర్యాన్ని కైగొట్టు మనందరినీ ఆ సేవలో పాల్గొనేటట్లు చేస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. చూడండి ఎంత వైభవంగా ఉన్నారు. అమ్మలు పక్కన చేరేటప్పటికి స్వామి అసలే కాంతివంతుడు, ఇంకా కాంతిగా మెరిచిపోతున్నారు. మరి మన అమ్మలో బంగారు వన్యపు అమ్మలు కదా, స్వామి నీలమేఘశ్యాములు కలిసేటప్పటికి ఇంకా సిగ్గుపడి మురిపెంతో ఎంత వైభవంగా దర్శనమిస్తున్నారు. ఆ సేవటిని చూసి మనం దర్శించి తరించాలి. ఒకసారి గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, అడుగడుగుదండాలవాడ గోవిందా గోవిందా, ఆపద ప్రక్కులవాడ గోవిందా గోవిందా, నిత్య సామ్రాజ్యవాస గోవిందా గోవిందా, నిత్య కళ్యాణవాస గోవిందా గోవిందా, గోవిందా గోవిందా గోవిందా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా.
కలర్, అందుకే చాలా మీరు అన్నారు కదా పెరుమాళ్ళు చాలా మెరుస్తూ ఉన్నారని. గులాబీలు పింకు అన్ని కలిసేటప్పటికి ఆయనేమో నీలమేఘము, ఆమెమో బంగారు అన్న, ఇంకా మీరు ఎక్కువగా దర్శనమిస్తూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. అదే శ్రీ ఇప్పుడు స్వామివారికి కంకణాలు, బాష్పాలు, అలాగే స్వామివారికి యజ్ఞోపవీతం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు ఇవన్నీ కైంకర్యాలు వరుసగా జరుగుతాయి. మరి ఇవన్నీ మనకు కలది ఇక్కడ ఉన్నటువంటి జీవులకు బాహ్యంగా ఏవో కొన్ని అర్థాలతో కూడి మనకు ఆచార్య వారు చేస్తూ ఉంటారు అర్చక స్వామి వారు. మరి ఇప్పుడు స్వామి కదా జరిగేది ఇవన్నీ అవసరం అంటే స్వామిని కూడా మనం మనస్సుతోటి సేవించుకుంటున్నాము. ఒకసారి నమస్కరించుకున్నామా? స్వామి వారి తిరువస్త్ర సమర్పణ. గట్టి మేళం తీసుకోవాలి.
ఏమని కోరుకుంటున్నాము? స్వామి, ఎవరో ప్రహ్లాదుడు లాంటి వాడు ప్రార్థన చేస్తే మీరు వెళ్ళిపోతారు. గజేంద్రుడు లాంటి వాడు రక్షించకుండా రక్షకుడు ఎవరితో ప్రార్థన చేస్తే మీరు వెళ్ళిపోతారు. స్వామి, అలా దయాగుణం కలిగి బిడ్డల్ని రక్షించడం కోసం వెళ్తూ ఉంటారు. అయితే మేము చేసేటటువంటి చిన్న కైంకర్యాన్ని కంకణ బదులై స్వీకరించండి అని మనం ప్రేమతోటి భక్తితోటి చేసేటటువంటి సేవ. అది ఇప్పుడు మనం సేవించుకున్నాం. తర్వాత ఇప్పుడు యజ్ఞోపవీతం. స్వామివారికి యజ్ఞోపవీతం ఎప్పుడూ ఉంటుంది. కానీ వివాహం అంటే కళ్యాణ సమయంలో వేసేటటువంటి యజ్ఞోపవీతం 3 ముడులు కలిగి ఉంటుంది. అంటే 9 పొరలుగా ఉంటుంది. అది కళ్యాణం అయినటువంటి వారికి సూచకంగా మనం ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ చేయడం జరిగింది. ఇప్పుడు కన్యాదానం. కన్యను ఎప్పుడో చేసేసుకున్నారు స్వామి పనవారిగా. మళ్ళీ కన్యాదానం చేయడం ఏమిటి అంటే ఆయన నిత్య కళ్యాణ పురుషుడు, ఎప్పుడు యవ్వనవంతుడే. అదే ఆడవాళ్ళు అంటారు, మీరు ఇందరినీ రక్షిస్తున్నా, ఇంత సృష్టి చేస్తున్నా, ఒక స్త్రీ ఎక్కువగా బిడ్డల్ని కనే కొద్దీ యవ్వనం తరుగుతూ ఉంటుందట. మరి స్వామి నాభి స్థానం నుంచి బ్రహ్మదేవుని సృష్టించి ఎన్ని లోకాలలో, ఎన్ని లోకాలండి? 14 లోకాలు. 14 లోకాలేనా? చాలా లోకాలు ఉన్నాయి. అయితే ఈ 14 లోకాలను మన భూమి కంటే కింద ఉండేటటువంటి లోకాలను అధో లోకాలని, మన భూమిపై పైన ఉండేటటువంటివి ఊర్ధ్వలోకాలు, మంది భూలోకం. ఈ విధంగా ముల్లోకాలు అని ఉచ్చరిస్తూ ఉంటారు. ఇలా ఈ ముల్లోకాలలో ఉండేటటువంటి 14 లోకాలను కలిపి ఒక బ్రహ్మాండము అంటారు. ఇలా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో తెలియదు, ఎవరు లెక్కించలేకపోయారు. కోటాను కోట్ల బ్రహ్మాండాలకు ఆయన అధిపతి. క్రీగంటి చూపుతోటి రక్షణ చేస్తున్నారు. మనం ఎవరైనా ఇంటికి నలుగురు వస్తే అయ్యే బాబోయ్ ఆకుకూర పెట్టి ఈ పొయ్యి అరిమాడ పెట్టి ఏమో చేస్తాం. కానీ ఇన్ని లోకాలను ఆయన గుడ్డుకు చివరిగా కన్నుకు చివరిగా ఉంటాయి కదా, అలా క్రీగంటి చూపుతోటి రక్షణ చేసేటటువంటి పరమాత్మను మనం భక్తితోటి కంకణబద్ధుని చేశామన్నమాట. అలాగే కన్యాదానం, అమ్మలను స్వామికి ఇచ్చి చేసేటటువంటి కన్యాదానం. మరి ఇక్కడ కన్యాదానం చేయడం ఎందుకండి అంటే మన మనస్సులను కూడా పెరుమాళను సమర్పించి, స్వామి అమ్మలను ఎలాగైతే మీరు స్వీకరించి రక్షణ పోషణ అన్నీ మీరే చూస్తున్నారో, మా జీవులందరినీ కూడా అలా స్వీకరించి నీ వారిని చేసుకోవయ్యా అంటూ మన మనస్సులతోటి చేసేటటువంటి కైంకర్యం. ఇప్పుడు అది చూద్దాం. జై శ్రీమన్నారాయణ. వామనావతారం దాల్చారు స్వామి. త్రివిక్రముడుగా పెరిగిపోయాడు. అన్ని లోకాలు ఎలా అంటే తన స్పర్శతోటి, తన ఆస్తి కదండి, తన సొత్తు కదా, ఇవన్నీ కూడా ఆ లోకాలన్నింటినీ తన పాద స్పర్శతోటి కొలుచుకున్నాడట. ఆస్తి ఎంతో ఉందా, బాగుందా అని చమత్కారంగా మనకు కావాలని పెంచుతూ ఉంటారు. అలా కొలుచుకున్నటువంటి పరమాత్మ బ్రహ్మలోకానికి పాదాన్ని చాచాడు. అయ్యో నారాయణుడే నా లోకంలో పాదం చాచి పెట్టాడే అని ఆనందపడి కమండలంలోని తీర్థంతో పాద ప్రక్షాళన చేసి అవి తన శరీరస్సుపై సంప్రోక్షణ చేసుకున్నారు. మరి అటువంటి భాగ్యం ఇప్పుడు మనందరికీ లభ్యమైంది. తర్వాత
స్వామి ఆయన దర్శింప చేసి ఆయన అక్షతలు సేవ చేసుకుంటూ మనకు ఆ దర్శనాన్ని భాగ్యాన్ని కలిగించి మనలో ఉండేటటువంటి శీతాన్ని అంటే దుఃఖాలను పోగొట్టేటటువంటి పెరుమాళ్ళు. ఇప్పుడు ఆ కైంకర్యాన్ని సేవించుకొని చక్కగా మనమందరం కూడా సుఖవంతులం అవుదాం. ఎటువంటి సుఖం, ఎటువంటి ఐశ్వర్యం, ఇక్కడ ఉండేటటువంటి ఐశ్వర్యం. ఎన్ని రోజులు ఈ జీవుడు ఉన్నన్ని రోజులు, ఎన్ని రోజులు ఎవరు ఉంటామో తెలియదు. ఆయుష్ ప్రమాణం ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ ఏమని కోరుకోవాలి? అష్టాక్షరి మహామంత్రంలో ఏమి చెప్పబడుతుంది? ఆచార్యుల వద్ద సేవించుకుంటే భోగ్యమైన అర్థాన్ని తెలుసుకోవచ్చు. కానీ ఏం కోరుకుంటాడట ఈ జీవుడు? ఇహంలో ఉన్నన్ని రోజులు సుఖాన్ని, తరువాత పరంలో స్థానాన్ని కోరుకుంటాడు. మరి ఈ రోజు కూడా ఈ అక్షతలు స్వామివారికి అమ్మలు సేవింప చేస్తూ ఉంటే, అమ్మలపై స్వామివారు పోస్తూ ఉంటే ఆ కైంకర్యాన్ని మనం వైభవంగా వీక్షించి, ఎలా అంటే నీలమేఘ శ్యాముడు, ఇవేమో పసుపు కలిగినటువంటి పచ్చని అక్షతలు. పసుపు శుభానికి సూచకం. ఈ నీలమేఘ శ్యాముడిపై అమ్మలు శ్రీహస్తాలతో అలా పోస్తూ ఉంటే ఆయన కాంతికి అవి నీలం పనులు లాగా కనబడుతున్నాయట. స్వామివారు అమ్మలకి సేవ చేస్తూ ఉంటే, ఆ తలంబ్రాలు పోస్తూ ఉంటే అమ్మవారు బంగారు పొందే కదా, ఈ పచ్చవి కూడా ఎలా కనబడుతున్నాయి? పగడాల్లాగా, ముత్యాల్లాగా దర్శనం అవుతున్నాయి. మరి అలాంటి దర్శనం మనము పొందుదాం. జై శ్రీమన్నారాయణ.
అనూహ్యంగా అమ్మాయిలు ఒకళ్ళపై ఒకళ్ళు చెప్పులు ఆడుతున్నారు. ఆ తర్వాత స్వామి శిలారూపాన్ని దాల్చారు అని వాక్యార్థంగా చెప్పిన అంతరార్థం ఏమిటి? మనందరికీ స్వామి దర్శన భాగ్యాన్ని ఎల్లవేళలా కలిగించాలని, ఆ సప్తగిరులపై స్వామి శిలారూపాన్ని దర్శింప చేయాలని అమ్మలు ఆ విధంగా ప్రవర్తించి మనకు అనుగ్రహించినటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు సప్తగిరులపై వేసేస్తున్నటువంటి స్వామి శిలారూపాన్ని దాల్చేటటువంటి కైంకర్యాన్ని ఇప్పుడు వీక్షించి తరుణం మొదలు పెట్టామా? అంజనా శ్రీనివాస గోవిందా. ఇరువురి నడుమ నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే. రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే. మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే. నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పెట్టే. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజామరవీచే. ఆరవ అడుగు వేసినంతనే అంజనాద్రి గానము చేసే. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందయనియే. సప్తశైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా. శిలారూపం దాల్చారు స్వామివారు. ఇరువురు అమ్మలు ఆయన హృదయంలో చేరారు. వాళ్ళ అమ్మగారైనటువంటి వకులామాత ఆయనకు దండగా మారిపోయింది కదా. మరి ఇప్పుడు అంత భోగ్యమైనటువంటి దర్శనాన్ని దర్శించుకోవటానికి వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా భక్తులు వేంచేస్తూ ఉన్నారు. అలా వేంచేసి ఉన్నటువంటి నారాయణుడు ఎలా దర్శనాన్ని ఇస్తున్నారు, ఎంత వైభవంగా వేంచేసి ఉన్నారు. మరి ఇప్పటిదాకా మనం అవో ఇవో కైంకర్యాలంటూ మనకు తెలిసి తెలియక తప్పులతోటి ఒప్పులతోటి చేశాం. అలసిపోయాడు పెరువాడు. చక్కగా ఆరంభం చేసేద్దామా? పాయసాన్యం సంయుక్తం నానా శాఖా ఫలాన్వితాం ఆపూపాన్ వివిధాన్ స్వాదం శాలి కృష్ణోపపాదితాం పృథుకాన్ గుణ సమ్మిశ్రం సదీకరా మరీచికాం అన్నం చతుర్విధం జ్ఞేయం క్షీరాన్నం కృతశర్కరం పంచదాక్షత్రసోవేదం గృహాణా మధుసూదనం యా ప్రీతిర్విదురార్చితే మురళిపో పుంసర్పితే యాదృశి యా గోవర్ధమూర్తి యా చ కృతికే సన్నేయ సోదార్పితే భారద్వాజ సమర్పితే శబరీ కాందత్తే ధరే యోషితాం యా ప్రీతిర్ముని భక్తి భక్తిరిది శ్రేత్యా త్రాపి తాం తాం గురు. ఓం ఓం ఓం. మధ్య మధ్య పానీయం మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, గండోషణం సమర్పయామి.
జరుపుకున్నారు. వాటిని బ్రహ్మోత్సవాలు అంటాము. అలాగే బ్రహ్మదేవుడు కూడా జరిపించారు అని మన పెద్దల మువాచ. ఇప్పుడు ఆ కైంకర్యాన్ని మనం సేవిద్దాం. చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా సేవలుగానే చేస్తున్నాం, కైంకర్యంగా చేయట్లేదు. మనకు అంతా తెలియదు, కానీ కొంతైనా కలియుగంలో ఉండేటటువంటి జీవులు పరమాత్మను స్మరించుకునే సమయం ఇలా ఏర్పడుతుంది అని మన ఆచార్యుల అనుగ్రహానుసారంగా సేవింప చేయడం జరుగుతుంది. దాసురాలు భృత్యస్య భృత్య భృత్య పరిచారిక భృత్య భృత్య అన్నట్టుగా దాసురాలు దాసులకు 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 చివరి దాసురాలు. అందుకని తప్పులన్నీ క్షమించి స్వామి స్వీకరించమని ప్రార్థనతోటి కైంకర్యం జై శ్రీరామ్. అలా చెయ్యబట్టే మాలాంటి వాళ్ళకు కూడా కొంచెము Thank you.
ఏడుకొండలవాడ వెంకటరమణ పవళించు శ్రీనివాస మా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేద వేద్య కరణిని పూల ఉయ్యాల పవళు నిలువగా స్మరణపు పవళించి ఉండివా నారాయణ లేడీస్ ఫస్ట్ అండి వాయించాలి నాయసం జెంట్స్ అండి జెంట్స్
Nice. అపచారాన్ని మాత్సర్వాన్ని సమత్వ పురుషోత్తమ స్వస్తి ప్రజాపతి పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహేష గోమణ్యవ్యాసస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోऽयं శోభరహితా బ్రహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్తతా కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో దేవో శ్రీరంగనాథవర్తితా కాయేన వాచా మనసేంద్రియర్వా ఉదరపణా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి ఇప్పుడు చేయండి పది సేవ ఇప్పటివరకు భగవంతుడు గట్టిగా మొక్కాలి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. గొంట్ల లక్ష్మీ శ్రీనివాసు గారి ఇంటిలో ఇప్పుడు నిండుగా మెండుగా సిరి సంపదలు కురియాలని, అలాగే భాగవత ఆచార్య భగవంతుడి సేవలో వీరందరూ తరించాలని చిన్నజీయర్ స్వామివారి అనుగ్రహంతో ఏడుకొండల వారిని వేడుకుంటూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదారవిందార్పణమస్తు. అడియన్ లక్ష్మీ రామానుజదాసి.